పెప్పర్ చికెన్, చికెన్ గ్రేవీ, 2 పరోటా, అషిత్ బాయ్. పాలకాడ్ రైల్వే స్టేషన్ ఐఆర్టీసీ రిటర్నింగ్ రూమ్ బుక్ చేసుకున్నాను. ఒకసారి బయటికి వెళ్ళేసి అవుట్ వ్యూ కూడా ఒకసారి చూసేద్దాం. పాలకాడ్ స్టేషన్ బయట ఉన్నటువంటి ఏరియా. ఇక్కడైతే టిఫిన్ నైట్ డిన్నర్ ఎలా ఎక్కడ బాగుంటుందని ఒకసారి సెట్ చేస్తూ ఉన్నాము. ఇది పాలకాడ్ స్టేషన్ ముందు కొంచెం బయటకు వస్తే ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పాలకాడ్ స్టేషన్ ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఉందన్నమాట. పాలకాడ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇక్కడ వచ్చేలాకే చాలా లాటరీ టికెట్లు ఉన్నాయి. అన్ని లాటరీ మొత్తం ఏరియా అంతా లాటరీ టికెట్లే ఉన్నాయి. ఈ పాలకాడ్ స్టేషన్ బయట అవుట్ సైడ్ మొత్తం లాటరీ టికెట్లే ఉన్నాయి. ఇక్కడ లాటరీ ఫేమస్ కదా కేరళలో. మొత్తం ఎన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా ఏం లేదు. ఇక్కడికి వచ్చేలాకే లాటరీ ఫేమస్. నిజంగానే మొత్తం చాలా ఉన్నాయి. మొత్తం 1 కాదు 2 కాదు ఎన్ని ఉన్నాయి. వరుసని ఎన్ని లాటరీ మొత్తం వచ్చాడు. లాటరీ టికెట్ కొంటాం కదా బయటకు వచ్చాడు అనమాట. లాటరీ టికెట్ కొంట ఈరోజు పాలకాడ్లో ఉన్నాం. పాలకాడ్లో వచ్చేలాకి టికెట్ కోసం అయితే తిరుగుతున్నాము. ఎక్కడ ఉండేది ఎందుకంటే అంతా ఎక్కడ తమిళనాడు స్టైల్లో ఉన్నట్టు ఉందన్నమాట. అయితే కేరళ స్టైల్లో చెక్ చేస్తున్నాం ఎక్కడ ఫుడ్ బాగుండేది అనేది. బీఫ్ కావాలంట నైట్కి అయితే. బీఫ్ కావాలంట. కేరళ ఫుడ్ సూపర్గా ఉండిద్ది, బాగుండిద్ది. బీఫ్ కావాలి. ఎక్కడ ఉందని దోలాడుకుంటున్నాం ఇప్పుడు. ఇవన్నీ కేరళ వీధులు అనమాట. ఇక్కడైతే దోలాడుకుంటున్నాం ఎక్కడ ఫుడ్ బాగుండేది అది. ఇక్కడ కేరళ వీధుల్లో ఇది మాకు ఫుడ్ కనిపిస్తాం. కానీ లాటరీ టికెట్లు మొత్తం వరుసనే ఉండే హోటల్ కంటే కూడా. చిత్ బాయ్ కేకాయగా బీఫ్ పరోటా అంట. ఇక్కడ బీఫ్ పరోటా ఏం కనపడతలేదు మాకు. ఇక్కడ ఎర్నాకుళంలో అయితే ఉండేవి స్టేషన్లో. ఇక్కడైతే ఏం కనపడలేదు. ఈ స్టేషన్ నుంచి చాలా ముందుకు వచ్చాము. మాకు ఇక్కడేం కనపడలేదు. ఎర్నాకుళంలో అయితే కొంచెం ముందర హోటల్ ఉండి అన్ని బాగానే ఉండి. ఇక్కడైతే మాత్రం లాటరీ టికెట్లు ఉన్నాయి అనమాట. కేరళలో అయితే న్యూ హోటల్ అయినా ఉంది. స్టేషన్కి కొంచెం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఏమేమి ఉండే ఫుడ్ ఉండే ఏమంటారు. రషీద్ భాయ్ आप क्या चाहिए? क्या चाहिए? क्या खाएगा? ఏనా అరగనా బిర్యానీ పరోటా చపాతి. आप क्या मेरा பரோட்டாக்கு என்ன இருக்கும்? चिकन இருக்கு, பீஃப் இருக்கு, முட்டை இருக்கு. பீஃப் முட்டை. आप बोलो आप क्या खाएगा? मेरा मैं बीफ खाया ना. ये टेस्ट करो. बीफ चिल्ली, बीफ पेपर, बीफ फ्राई. पेपर बीफ फ्राई, बीफ करी है. बीफ करी. రషీద్ భాయ్ చికెన్ బీఫ్ తినాలంటున్నాడు. నేను వచ్చేలాగా నాకు బీఫ్ నేను బీఫ్ తిన్నాను. అందుకేంటంటే పెప్పర్ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. 2 పరోటా పెప్పర్ చికెన్. చూద్దాం ఇక్కడ కేరళలో బాగుండిద్ది. మరి ఇక్కడ పాలకాళ్ళు ఎలా ఉందనేది టేస్ట్ చూద్దాం. పెప్పర్ చికెన్ బీఫ్ కర్రీ కోసం ఇంట్రెస్ట్ కాకపోతే నైట్ ఒకటే తినలేకపోతాం వల్ల ఈరోజు పెప్పర్ చికెన్లోనే ముగిద్దాం అనుకుంటున్నాం. పరోటా పెప్పర్ చికెన్ ఓకే. గ్రేవీ ఓకే. ఓకేనా? ఓకే. ఈరోజు అయితే పెప్పర్ చికెన్, చికెన్ గ్రేवी, 2 పరోటా. అషిత్ భాయ్ కైసే టేస్ట్ మీద చెక్ కరో. పెప్పర్ చికెన్ అయితే వచ్చేసింది. చూద్దాం టేస్ట్. తమిళనాడులో పాలకాడ్లో ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఇది. పాలకాడ్లో టేస్ట్ చూద్దాం ఒకసారి. టేస్ట్ ఎలా ఉందో. అయితే బహుత్ వచ్చా అంట. బాగుందంట పెప్పర్ చికెన్. మీ తమిళనాడు కన్నా కానీ మాకు బాగాలేదు. చూద్దాం కేరళలో. నేను కూడా వేస్తున్నాను కొంచెం చికెన్. పాపం బీఫ్ తినాల్సినాడు పాపం పెప్పర్ చికెన్ తింటున్నాడు. ఇక్కడ వచ్చేలాకే తిరిగి కనుక్కున్నాం. పరోటా చికెన్ చూద్దాం. టేస్ట్ బాగుంది. ಮತ್ತೆ ఎన్నాకుండా ఇంక సూపర్ వచ్చా. ఇద్దరి మీద కూడా కమ్ టేస్ట్. ఇక్కడ అయితే కూడా ఎర్నాకుళంలో అయితే టేస్ట్ ఇంకా బాగుంది. మేము తిన్న పెప్పర్ చికెన్లో. ఓకే పర్వాలా బాగుంది. దీనికైతే వచ్చాడు ఇంకోటి గ్రేవీ తెచ్చాడు. కొంచెం గ్రేవీ వేసుకున్నాం. బాగుంది. కేరళలోనే ఇక్కడ బీఫ్ ఫేమస్ కదా. బీఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను బీఫ్ తిన్నాం. అందువల్ల పాపం ఈరోజు రషీద్ చాలా ప్రయత్నం చేశాడు బీఫ్ తిందామని. కానీ కుదరలేదు పాపం. ఎందుకంటే ఒక్కడే తినలేడు అనమాట.
బీఫ్ అయితే బీఫ్ కంటే చికెన్ ప్రజలు తెలియదు కానీ ఇక్కడ పెప్పర్ చికెన్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం పరోటా కూడా ఏంటంటే తమిళనాడు స్టైల్ లాగా వచ్చింది, కొంచెం గట్టిగా ఉండే. అయితే ఎర్నాకుళంలో అంటే ఆ కొంచెం లోనికి పైకి వెళ్ళిన పరోటా కూడా చాలా స్మూత్గా ఉంటాయి పరోటాలు, ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంటాయి. కేరళలో నుంచి పాలక్కడలో నైట్ డిన్నర్గా 2 పరోటా అండ్ పెప్పర్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. పెప్పర్ చికెన్ అయితే మాత్రం అదిరిపోయింది, అంటే పర్వాలా, మరి అదిరిపోయింది అంటే మరి బాగా, ఎందుకంటే ఆల్రెడీ ఎర్నాకుళం తిన్నాం కదా, అంత టేస్ట్ అయితే నాకు రాలేదు. కాకపోతే బెటర్, బాగుంది. పెప్పర్ చికెన్ ఈ కాకపోతే పెప్పర్ చికెన్ బాగుందంట. అలా నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ అలా పిండుకొని కొంచెం పొలా చేసుకొని ఇది తింటా ఉంటుంటే టేస్ట్ వేరు. పీస్ కూడా బాగానే ఉడికింది, ఇది బాగానే ఉడికింది. ఇది బాయ్ కైసే బాయ్ बहुत अच्छा बहुत अच्छा బయట వచ్చా చాలా బాగుందంట. నెక్స్ట్ ఇంకా సాలదు 2 చపాతీలను మొట్ట గ్రేవీ ఆర్డర్ చేసుకున్నాం. మసాలా నార్మల్ మొట్ట మసాలా ఓకే ఓకే సింగిల్ ఓకే. ఒక చపాతీ ఒకటి తైరు చపాతీ అయితే ఆర్డర్ ఇచ్చాము. సింగిల్ చపాతీ వాళ్ళ బిల్ అంతా తెలియదు, మళ్ళీ బిల్లు చూడాలా. మొట్ట గ్రేవీ పెట్టించాం. ఓకే కొంచెం వేసుకున్నాను, ఎలా ఉందో చూద్దాం. కోడిగుడ్ల మసాలాకి రక్తం చూద్దాం టేస్ట్. పెప్పర్ చికెన్ బాగానే ఉంది, ఎట్లా ఉంది ఇది. ఓకే నార్మల్ షాప్లో నార్మల్ भाई अच्छा है అచ్చా. अंडा आप खाइए अंडा मत ఓకే కొంచెం ఆనియన్ కూడా పెరిగి ఇచ్చాడు. తిన్నది అన్న తమిళని కొంచెం బాగా సపోర్ట్ చేస్తాడు. మొత్తం అయితే 369 రూపీస్ అయింది. అంటే ఒక చికెన్ కర్రీ, పెప్పర్ చికెన్, ఎగ్ గ్రేవీ, 2 సెట్ పరోటా, ఒక సింగిల్ చపాతీ మొత్తం కలిపి 300. పర్లేదు, ఇద్దరి మీద 369 రూపీస్ అయింది. బాగుంది, పన్నెండుగా అయితే అయిపోయింది. బాగుందా చికెన్ 369 రూపాయలు అన్నమాట. హోటల్ న్యూ ఇక్కడ 12 అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం బయటికి. న్యూ హోటల్ అనమాట ఉంది, ఇది వచ్చేలాగే న్యూ హోటల్ అని ఉంది. ఇది పాలకాడ్ రైల్వే స్టేషన్కి ఎదురుగా బార్కి నేరుగా వస్తే మెయిన్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్లకి ఆపోజిట్లో ఉండిద్ది. బాగుంది, बहुत अच्छा బాగా 365 అదే చాప్ అని బీఫ్ టెన్లో పోయాడు. ఈరోజు మిస్ అయిపోయాడు, మిస్సింగ్ क्या బీఫ్ మిస్సింగ్. नो प्रॉब्लम నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం जल्दी आएगा जल जाएगा. बीफ करी परोठा बीफ करी परोठा बोलो बीफ फ्राई బీఫ్ ఫ్రై, బీఫ్ కర్రీ పరోటా, ఇంకా ఇవన్నీ తింటానంట వచ్చినాక. ला మళ్ళీ రావాలి కదా. फोटो